అనదనగా శాంతిపురం అనే ఒక అందమైన పల్లెటూరు ఉండేది. కాని గత కొంతకాలంగా వర్షాలు లేక ఆ ఊరు కరువుతో అలమటిస్తోంది. ఆ ఊరిలో రాము అనే తెలివైన సాహసవంతుడైన బాలుడు ఉండేవాడు. ఒక సాయంత్రం రచ్చబండ దగ్గర పెద్దలు మాట్లాడుకుంటుండగా అడవిలోని పాడుబడిన దేవాలయంలో ఉండే ఒక మాయాదీపం గురించి రాము విన్నాడు. సోము, విన్నావా? ఆ దేవాలయంలో ఉన్న మాయాదీపం వెలిగితే మన ఊరి కష్టాలన్నీ తీరిపోతాయట. మనం ఆ దీపాన్ని వెతికి తెద్దామా? వద్దు రాము, ఆ అడవి చాలా భయంకరమైనది. అక్కడికి వెళ్ళినవారు ఎవరూ తిరిగి రాలేదని అందరూ అంటుంటారు. మన ప్రాణాలు ముఖ్యం కదా. భయపడితే సమస్య తీరదు సోము. మన ఊరు జనం ఆకలితో అలమటిస్తుంటే చూస్తూ కూర్చోలేను. నువ్వు రాకపోయినా నేను వెళ్తాను. రాము నిశ్చయానికి సోము కూడా ధైర్యం తెచ్చుకున్నాడు. ఇద్దరూ కల్సి ఎవ్వరికీ చెప్పకుండా చీకటి పడకముందే దట్టమైన అడవిలోకి ప్రయాణం మొదలుపెట్టారు. అడవిలో ఎన్నో ఒడుదొడుకులు దాటుకుని వారు దేవాలయం చేరుకున్నారు. లోపలికి అడుగుపెట్టగానే ఒక మాయావృద్ధుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ గది ఒక్కసారిగా దగదగ మెరిసే బంగారుమయంగా మారిపోయింది. బాలలారా, ఈ సంపద చూశారా? ఇది అంతా మీకే ఇస్తాను. ఆ దీపం కోసం వెతకడం ప్రమాదకరం. ఈ బంగారాన్ని తీసుకుని ఇప్పుడే మీ ఊరికి వెళ్ళిపోండి. రాము, చూడు, ఎంత బంగారం! ఇదుంటే మనం మన ఊర్నే కొనవచ్చు. మన కష్టాలన్నీ తీరిపోతాయి. దీన్ని తీసుకుందాం పదా. ఆగు సోము, ఇది మన కష్టం వల్ల వచ్చింది కాదు. పైగా మనం వచ్చింది మన స్వార్థం కోసం కాదు, ఊరి క్షేమం కోసం. కష్టపడకుండా వచ్చే ఏదీ మనకు సుఖాన్ని ఇవ్వదు. మాకీ బంగారం వద్దు స్వామి. మాకా మాయాదీపం ఎక్కడుందో చెప్పండి. రాము నిజాయితీకి వృద్ధుడు చిరునవ్వు నవ్వి వారిని లోపలి గదిలోకి పంపాడు. అక్కడ మరిన్ని సవాళ్లు వారికోసం వేచి ఉన్నాయి. వారు ముందుకు సాగుతుండగా ఒక భయంకరమైన పులి గర్జన వినిపించింది. అది వారిపైకి దూకడానికి సిద్ధంగా ఉంది. సోము భయంతో రాము వెనుక దాక్కున్నాడు. కాని రాము అది మాయ అని గ్రహించి కళ్ళు మూసుకోకుండా ధైర్యంగా నిలబడ్డాడు. మరుక్షణమే ఆ పులి మాయమైపోయింది. ధైర్యాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు చివరి పరీక్ష. మీ ముందున్న ఈ మాయాఫలం తింటే మీకు ఎప్పటికీ ఆకలి వేయదు, చావు ఉండదు. కాని అది ఒక్కటే ఉంది. అప్పుడే వారు పక్కనే ఆకలితో ప్రాణాపాయంలో ఉన్న ఒక పక్షిని చూశారు. అది ఆహారం లేక రెక్కలు ఆడిస్తూ విలవిలలాడుతోంది. స్వామి, మాకు అమరత్వం వద్దు. ఈ పక్షి ప్రాణం మాకంటే ముఖ్యం. దయచేసి ఈ పండును ఆ పక్షికివ్వండి. రాము నిస్వార్థ గుణానికి వృద్ధుడు ముగ్ధుడయ్యాడు. వెంటనే తన అసలు రూపంలో ప్రత్యక్షమై వారికి మాయాదీపాన్ని ప్రసాదించాడు. ఆ దీపం వెలుగుతో ఆ చీకటి అడవి అంతా కాంతితో నిండిపోయింది. రాము మరియు సోము ఆ దీపాన్ని తీసుకుని ఊరికి చేరుకున్నారు. వారు ఊరి పొలిమేరల్లో అడుగుపెట్టగానే ఆకాశం మేఘావృతమై వర్షం కురవడం మొదలైంది. ఎండిపోయిన బావులన్నీ నీటితో నిండిపోయాయి. రాము, నన్ను క్షమించు. నేను బంగారం మీద ఆశపడ్డాను. నువ్వు లేకపోతే మనం ఈ దీపాన్ని తెచ్చేవాళ్లం కాదు. పర్వాలేదు సోము. మనం నిజాయితీగా నిస్వార్థంగా ఉంటే దైవం మనల్ని ఎప్పుడూ కాపాడుతుంది. చూశారు కదా మిత్రులారా, నిజాయితీ మరియు నిస్వార్థం ఉన్నవారికి విజయం ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.